మీ బట్టలు పాడైపోయి, ఆ తప్పు చేసిన వ్యక్తి మీతో మీరు కోపంగా ఉన్నారని చెబితే ఎలా ఉంటుందో ఊహించండి. నేను ఒక ప్లాంట్ నర్సరీలో నా పని తాను చేసుకుంటూ, నా భార్యకు మెసేజ్ చేసుకుంటున్నాను. అకస్మాత్తుగా ఒక కుక్క నా పక్క నుండి వేగంగా దూసుకుపోయింది. నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. అప్పుడు ఎక్కడి నుండి వచ్చిందో ఆ కుక్క ఒక్కసారిగా నాపైకి దూకి, నా చేతులను నాకి, నా జెర్సీ మరియు జీన్స్ అంతా బురద పాదముద్రలతో నింపేసింది. నేను కూడా కుక్కలను పెంచుకునే వ్యక్తిని. కాబట్టి దాన్ని పట్టించుకోకుండా వదిలేశాను. కానీ అప్పుడు ఆ కుక్కల యజమాని కనిపించింది. ఆమె తన కుక్కలను పిలిచింది. కానీ వాటికి బెల్టులు వేయకుండా వాటిలో ఒకటి మళ్ళీ నాపైకి దూకింది. ఇప్పుడు నేను పూర్తిగా బురదతో నిండిపోయాను. ఆ మహిళ కుక్కను దూకవద్దని చెప్పింది. కానీ దాన్ని ఆపడానికి ఆమె నిజంగా ఏమీ చేయలేదు. నేను చాలా విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోవడం మొదలుపెట్టాను. అప్పుడే ఆమె వ్యంగ్యంగా మాట్లాడాలని నిర్ణయించుకుంది. ఆమె నా వైపు చూసి, ఓహో, ఎవరో ఈరోజు చాలా మూడ్ ఆఫ్లో నిద్రలేచారు అంది. నేను తిరిగి ఆమె వైపు చూసి సూటిగా చెప్పాను. ఇది డాక్ పార్క్ కదూ, మీ కుక్కలకు బెల్టులు ఉండాలి అని. గొడవ కాకుండా ఉండటానికి నేను అక్కడి నుండి వెళ్ళిపోవాలని ప్రయత్నించాను. కానీ ఆమె వదలలేదు. ఆమె నవ్వుతూ నా వెంట వచ్చి, మనం ఈ చిన్నారిని కోపానికి గురి చేయకూడదు అంది. ఇక చాలు. నేను తిరిగి ఆమెను అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పి, నేరుగా ఒక ఉద్యోగి దగ్గరికి వెళ్ళాను.